అభిషేక్ శర్మ మాస్ ర్యాంపేజ్ అయితే చూసాను బ్రో ఇంతసేపు. ఏం బ్యాటింగ్ బ్రో, అది 6 వర్షం కురిపించాడు. సో నాగ్పూర్లో అయితే మనం 1-0 అప్ ఇన్ T20 సిరీస్. నాగ్పూర్లో అయితే మనం న్యూజిలాండ్ అయితే ఓడగొట్టేసాం గైస్. సో 1-0 అప్ మ్యాచ్లో అయితే వన్ సైడెడ్ మ్యాచ్ గెలిచినాం ఆల్మోస్ట్. అక్కడ ఫైట్ ఏం లేకుండే, ఒక గ్లెన్ ఫిలిప్స్ ఒకటే 79 అయితే కొట్టాడు. మంచి మ్యాచ్, మంచి ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఇండియా బ్యాటింగ్ ప్రకారం. సూర్యకుమార్ యాదవ్ కూడా కొన్ని రన్స్ అయితే పడ్డాయి. ఆ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది అతనికి. వరల్డ్ కప్ ముందు చాలా క్రూషియల్ ఇన్నింగ్స్ అతనికి. 31, 32 ఏమో కొట్టాడు. అండ్ అభిషేక్ శర్మ మాస్ బ్యాటింగ్ మీరు చూసినట్టే. ఇషాన్ కిషన్ అయితే ఆ స్పార్క్ కనిపించింది, కానీ ఐ థింక్ నెక్స్ట్ మ్యాచ్ లో అతను అయితే కంబ్యాక్ ఇస్తాడు. ఆ ఇంటెంట్ అయితే కనపడ్డది ఇషాన్ కిషన్ కి. అండ్ మన బౌలింగ్ గురించి చెప్పుకుంటే పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కామన్ యాజ్ యూజువల్ బ్రిలియంట్ బౌలింగ్ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్. ఈ కాంబినేషన్ అయితే సెట్ కావాలి గైస్. సో రింకు సింగ్ ఫినిషింగ్ చూసారు కదా, ఇలా రింకు సింగ్ స్క్వాడ్ లో ఉంటే ఇదే అడ్వాంటేజ్ గైస్. మనకైతే ఆ హోప్ అనేది ఉంటది. ఓకే, రింకు సింగ్ ఉన్నాడు చూసుకుంటాడు అని ఆ హోప్ అయితే ఎక్కడికి పోదు రింకు సింగ్ ఉంటే. సో ఇదైతే చాలా పెద్ద అడ్వాంటేజ్ రింకు సింగ్ ఉంటే. హర్షిత్ రాణా ఉంటే బౌలింగ్ వస్తుంది, కాకపోతే వాళ్ళు సెట్ చేసుకోవాలి. హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా కనుక ఇద్దరు ఒకటిగా ఆడితే మాత్రం మనకైతే హర్షిత్ రాణా బౌలింగ్ అయితే అంత ఫరక్ అయితే పడదు గైస్. ఎందుకంటే మన స్పిన్ డిపార్ట్మెంట్ కూడా చాలా క్రేజీ అయితే ఉంది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చాలా మంచిగా అయితే వేస్తున్నారు. సో మ్యాచ్ అయితే మనం ఆల్మోస్ట్ 1 సైడ్ అయితే గెలిచాము. సో చిన్న అప్డేట్ వీడియో, రేపు అయితే ఫుల్ అనాలిసిస్ తో వెళ్దాం. అంతవరకు బాయ్.